నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో నేడు వరద బాధితులకి పరిహారం చెల్లింపులు. ఎదురుమొండి గొల్లమంద రహదారి నిర్మాణానికి 13.45 కోట్లు తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశం. 80,000 ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న తోకచుక్క. శుక్రవారం ఆకాశంలో కనిపించనున్న అరుదైన అతిథి. తాచుపావును చంపి పిల్లలను కాపాడిన పెంపుడు శునకం. మోహన్ బాబు ఇంట్లో దొంగతనం. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకి తీవ్రంగా నష్టపోయిన బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. బాధితులకి నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి అర్హులైన బాధితులందరికీ నేరుగా వారి ఖాతాల్లోకి పరిహారం డబ్బులు జమ చేయనున్నారు. నేను చాలా సార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేస్తాం, ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమండి గొల్లమంద రోడ్డు పునర్నిర్మాణానికి 13.45 కోట్ల వ్యయంతో అంచనాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, పంచాయతీరాజు ఈఎస్సీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్య గారి మూల రోడ్డు కృష్ణా నది వెంబడి ఉంటుందని, నది సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గరలో ఉన్న రోడ్డు కావడంతో తుఫాన్లు, వరదల సమయంలో బ్యాక్ వాటర్ రోడ్డుని బలంగా తాకుతుంటాయని తెలిపారు. ఫలితంగా రోడ్డు దెబ్బతింటుందని, ఇటీవల భారీ వరదలకి 700 మీటర్ల మేర కోతకు గురైందని తెలియజేశారు. కోతకు గురైన ప్రాంతంలో 700 మీటర్ల మేర తిరిగి ఆ పరిస్థితి రాకుండా తీరం వెంబడి ఆర్సీసీ పార్కు ఫైన్స్ వేయిస్తామని, ఆ తర్వాత రోడ్డు నిర్మిస్తామని వివరించారు. ఆ విధంగా రోడ్డు నిర్మిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతంలో గండి పడకుండా చేయవచ్చని తెలిపారు. తద్వారా 8,000 ఎకరాలని 12,000 జనాభాను కాపాడవచ్చని తెలియజేశారు. ఈ రోడ్డు పునర్నిర్మాణాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ఆకాశంలో ఈ నెల 28న అత్యంత అరుదైన తోకచుక్క కనిపించనుందని ఖగోళ పరిశోధకులు చెబుతూ ఉన్నారు. దాదాపు 80,000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోకచుక్క మళ్లీ ఇప్పుడు దర్శనమివ్వబోతుందని చెప్పారు. అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కను కామెట్ C2003 A3గా వ్యవహరిస్తున్నారు. ఈ తోకచుక్క మరొకసారి భూమికి దగ్గరగా రానుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్ళతో చూడవచ్చు
చూడవచ్చని తెలిపారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియో తీసి పంపించారు. ఈ నెల 28న ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో మంగళవారం సాయంత్రం ఓ పాము తన గార్డెన్లోకి దూరిందని ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపారు. తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు. పామును చూసి వారంతా భయంతో కేకలు వేశారని తెలిపారు. అది విని తమ బుల్డాగ్ జెన్నీ తాడు తెంపుకొని మరీ పిల్లల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లిందని చెప్పారు. పాముని నోటుతో బంధించి నేలకేసి కొట్టడం మొదలుపెట్టిందని చెప్పారు. కాసేపటికి పాము చనిపోయిందని, కదలికలు లేకపోవడంతో జెన్నీ దానిని వదిలిపెట్టిందని తెలిపారు. తమ ఇంటికి పక్కనే పొలాలు ఉండటంతో తరచుగా పాములు గార్డెన్లోకి వస్తూ ఉంటాయని అన్నారు. జెన్నీ ఇప్పటి వరకు ఓ 10 పాముల్ని ఇలాగే చంపిందని పంజాబ్ సింగ్ వివరించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్లో ప్రారంభమైన 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్షాన ప్యానెల్ స్పీకర్ మండల బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన భారత పార్లమెంట్లో 10వ సిపిఐ సదస్సు పురస్కరించుకొని ది రోల్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ అటైన్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంశంపై కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ జల్పల్లిలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎన్నో ఏళ్లుగా గణేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. మోహన్ బాబు వద్ద నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేష్ స్కెచ్ వేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత గణేష్ కనిపించలేదు. అనుమానం వచ్చి చూడగా 10 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో పహాడీ షరీఫ్ పోలీసులకి మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ కోసం గాలించారు. చివరికి తిరుపతిలో అరెస్టు చేశారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో నేడు వరద బాధితులకి పరిహారం చెల్లింపులు. ఎదురుమొండి గొల్లమంద రహదారి నిర్మాణానికి 13.45 కోట్లు తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశం. 80,000 ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న తోకచుక్క శుక్రవారం ఆకాశంలో కనిపించనున్న అరుదైన అతిథి. తాచుపావును చంపి పిల్లలను కాపాడిన పెంపుడు శునకం. మోహన్ బాబు ఇంట్లో దొంగతనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.